ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము 84వ దావీదు కీర్తన 10వ చరణము. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద నుండుట నాకు ఇష్టము. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాటలు దావీదు మహారాజు ద్వారా దేవుడు మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు, దేవా, నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడిపితే అది 1000 దినముల కంటే శ్రేష్టమైనది ప్రభువా. భక్తిహీనుల గుడారంలో ఉండటం కంటే నీ ద్వారము యొద్ద కూర్చుండుట నాకెంతో ఇష్టము ప్రభువా అని అంటున్నాడు. ఎంత గొప్ప మాటలు! దేవుని చిత్తాన్ని ఎరిగి దేవునితో అనుక్షణము సహవాసాన్ని కలిగి ఉండటమే దావీదు మహారాజు జీవితంలో గొప్ప అద్భుతమైనటువంటి విజయాన్ని తీసుకుని వచ్చినాయి. తన కష్టములోనూ, తన కన్నీటిలోనూ, తన వేదనలోనూ, తన అపజయములోనూ, తన విజయంలో కూడా అనుక్షణము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేస్తూ దేవుని సన్నిధానములో తన యొక్క సమయాన్ని గడుపుతూ దేవుని యొక్క అభిషేకమును, దేవుని యొక్క ఆనందమును అనుభవించగలిగినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలము దావీదు మాత్రమే. దేవుని ప్రసన్నతను ఆయన అనుభవించినటువంటి వ్యక్తి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు జీవించటములో దావీదు కంటే గొప్పవారు ఇంకా ఎవరు ఉండరు. నేటి దినములలో మనం చూస్తున్నట్లయితే చాలామంది దేవునితో సహవాసము కంటే ఈ లోక స్నేహితులతో సహవాసము చేయటానికి ఇష్టపడుతూ ఉంటాం. టీవీల ముందు సహవాసము చేయడానికి, సీరియల్ చూస్తూ సమయాన్ని గడపటానికి, లేకపోతే ఫోన్లో కూర్చొని చిట్చాట్ చేయడానికి మన సమయాన్ని వెచ్చించేసుకుంటూ ఉంటాం. దేవునితో సహవాసము చేయటములో, దేవుని మాటకు విధేయులము అవటములో మనము ముందుండు వారముగా ఉండాలని దావీదు మహారాజు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భక్తిహీనుల ఇంటిలో ఉంటే నీకేమీ రాదు, కానీ దేవుని మందిరములో ఉంటే దేవుని యొక్క శక్తిని నీవు అనుభవిస్తావు, దేవుని యొక్క ప్రసన్నతను నీవు అనుభవిస్తావు. ఆ శక్తి నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉంటుంది. అనుదినము విఫలత లేనటువంటి జీవితాలను మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకొని అనుసరించినట్లయితే మనము ప్రతి విషయంలో కూడా విజయమును పొందుకునే వారముగా ఉంటామని దావీదు మహారాజు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నేటి దినములలో తాత్కాలికమైనటువంటి సంతోషము కొరకు స్నేహితులతోనో, బంధువులతోనో, ఫోన్తోనో, టీవీతోనో మన సమయాన్ని గడుపుతూ ఉండవచ్చు. కానీ దావీదు మహారాజు ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవునితో గడిపి చూడు, ఆ ఆనందము మనకు శాశ్వతమైన ఆనందముగా ఉంటుంది. ఆ ఆనందము మనకు సంతోషాన్ని ఇచ్చేటువంటి ఆనందముగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీవు ఎవరితో సహవాసము చేయాలని ఆశపడుతూ ఉన్నావు? ఈరోజు దేవునితో సహవాసము చేసి దేవుని వాక్యానుసారముగా నీవు జీవించినట్లయితే నీవు చెప్పలేనటువంటి సంతోషమును నీవు అనుభవించబోతున్నావు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. మేము నీ సన్నిధానములో గడపటానికి మాకు ఇష్టమై ఉన్నది ప్రభువా. మేము మిమ్మలను ఆరాధించే వారముగాను, మేము మిమ్మల్ని కొనియాడే వారముగాను, మేము మిమ్మలను స్తుతించే వారముగా ఉండినట్లుగా మీరు మమ్మలను దీవించండి.
మీ శాశ్వతమైనటువంటి, మీ నిత్యమైనటువంటి కృపచేత మమ్మలను నింపండి. నీ ఉన్నతమైనటువంటి రాజ్యంలోనికి మమ్మలను చేర్చుకొని నిత్యమైన సంతోషమును మీరు మాకు అనుగ్రహించమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ వాక్యము ఫలించి అభివృద్ధి చెంది విస్తరించినట్లుగా మీరు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్పా జోసఫ్.